హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. డిసెంబర్ 19న దుబాయ్లో జరగనున్న వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పూర్తిగా సన్నద్ధమైంది. ఈ వేలంలో ఢిల్లీ 9 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉండగా జట్టు వద్ద 20.95 కోట్లు ఉంది. అంటే ఒక్కో స్లాట్కు 3.20 కోట్లు ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కొంతమంది మంచి బ్యాట్స్మెన్లను ఎంపిక చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వాస్తవానికి ఈ వేలానికి ముందు ఢిల్లీ జట్టు మొత్తం 11 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. వారిలో ఎక్కువ మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో బ్యాటింగ్లో పరిమిత ఎంపికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ తప్ప పెద్దగా బ్యాట్స్మెన్లు ఎవరు కనిపించడం లేదు. గత సీజన్తో ప్రభావితమైన ఉన్న లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. రిషబ్ పంత్ తిరిగి రావడంపై సస్పెన్స్ ఉంది. పృథ్వీ షా నిరంతరం ఫ్లాప్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో రాబోయే వేలంలో ఢిల్లీ ఖచ్చితంగా 3 నుంచి 4 బ్యాట్స్మెన్లను తన జట్టులో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ బౌలింగ్ విభాగంలో మంచి బ్యాలెన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్లో ఎన్రిక్ నార్సియా, ముఖేష్ కుమార్, లింగి ఎంగిడి, మిచెల్ మార్ష్, ఖలీల్ అహ్మద్లు ఉన్నారు. స్పిన్ విభాగంలో ఈ జట్టులో అక్షర్, కుల్దీప్లది గొప్ప జోడీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ బౌలింగ్ విభాగంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఈ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ 1 లేదా 2 స్టార్ ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టవచ్చు. విడుదల చేసిన ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, ఆండ్రిచ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, ముఖేష్ కుమార్, యాష్ ధూల్, ప్రవీణ్ దుబే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, వికీ ఓస్వాల్. నిలుపుకున్న ఆటగాళ్లు రిలే రోసో, రోమాన్ పవెల్, మనీష్ పాండే, ఫిలిప్ సాల్ట్, ముస్తాఫిజ్ రెహమాన్, చేతన్ సకారియా, సర్ఫరాజ్ ఖాన్, కమలేష్ నాగర్కోటి, రిపాల్ పటేల్, అమన్ ఖాన్, ప్రియం గార్గ్.